వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ తవా ఇడ్లీ. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా దానికోసం గింజలు తీసేసి టమాటోని సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. కొంచెం కొత్తిమీర అది కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ముందుగా పెనం తీసుకున్నా అండి. నేను ఇక్కడ పెనం మీద వేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అవి వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా. స్ప్రెడ్ చేసుకొని అలా వేగనివ్వండి కొంచెం. చాలా ఈజీ అండి. ఇడ్లీ రెడీగా చేసుకొని ఉంటాయి కదా, మీరు చేసుకున్న వాటిలో నుంచి ఒక 2-3 ఇడ్లీలతో చేసుకోవచ్చు. ఇలా బాగానే ఉంటాయి. ఇదిగోండి, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇడ్లీస్ కోసమే చేస్తున్నాను. నేను అంతవరకు సరిపడా తీసుకున్నాను. మరీ ఎక్కువగా కూడా వేసుకోకండి, వెట్నెస్ వచ్చేస్తుంది. ఈ మాత్రం క్వాంటిటీ 2 ఇడ్లీస్కి సరిపోతుంది. ఎందుకంటే టొమాటోస్ వెట్నెస్ తెస్తాయి. సో అది వెట్గా అయిపోతే మీరు ఇడ్లీ తుంపుకోవడానికి రాదండి. చూసారు కదా, హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకోండి. కొద్దిగా అది కుక్ అయితే చాలు. టొమాటో మరీ మషీగా అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. కొంచెం జస్ట్ కొంచెం అలా కుక్ అయితే సరిపోతుంది. అలా ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని వేపుకోవాలండి. అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి. అండ్ మీరు ఇడ్లీ కూడా వేసుకున్నప్పుడు అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఉంటే చక్కగా అంటుకుంటుంది ఇడ్లీకి కూడా. చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటానో కూడా చెప్తాను. ఇక్కడ 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటా అండి. నేను 1కి 3 రవ్వ వేసుకుంటాను. 2.5 కూడా వేసుకుంటారు చాలామంది, కానీ నేను 3 వేసుకుంటాను. నాకు 3 వేసుకుంటేనే నచ్చుతుంది. 1 గ్లాస్ మినపప్పుని రాత్రంతా నానబెట్టేసుకొని, ఒక ½ గ్లాస్ పోహాని మీరు రుబ్బుకునే ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. అండ్ రవ్వ కూడా అంతే అండి. ఒక 2 అవర్స్ ముందు మీరు మిక్సీ పట్టుకునే 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే రవ్వ సరిపోతుంది. ఒక 3 గ్లాసెస్ రవ్వ. ఇడ్లీ పిండి అండ్ పోహాని రెండింటినీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. ఇడ్లీ పిండి రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత దాంట్లోకి రవ్వ కలిపేసుకొని ఓవర్ నైట్ దాన్ని ఫర్మెంట్ చేసుకోవటమే. నెక్స్ట్ రోజు ఇడ్లీలు వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయి, చక్కగా పొంగుతాయి, మెత్తగా కూడా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, నేను ఇందులో కారపొడి వేసుకుంటున్నాను. ఇది స్టోర్ బాట్ కారపొడి అండి. గన్ పౌడర్ అంటాం కదా, మనకు దొరుకుతాయి స్టోర్లో. ఆ మాత్రం వేసుకోండి. ఒక స్పూన్ వరకు వేసుకొని ఇక్కడ నుంచి క్విక్గా చేసేసుకోవాలండి. ఎందుకంటే మీరు వేసుకున్నారు కదా పౌడర్, అది మాడిపోతుంది. సో ఇలా మిక్స్ చేసేసుకొని దీని మీదకి ఇడ్లీ పెట్టుకోవాలి. చూసారు కదా, నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను. అలా వేసుకోవాలండి ఇడ్లీలు. వేసేసుకొని ఇంకొక సైడ్ మీరు కోట్ చేయవసరం లేదు, ఆ ఒక్క సైడ్కి సరిపోతుంది. మీరు దాన్ని తిప్పుకోవాలి. కొంచెం అవి పక్కకి వెళ్ళిపోయినా ఏమవ్వదండి, అది ఇడ్లీకి బాగానే కోట్ అవుతుంది. 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. అంతే అండి, తవా ఇడ్లీ. ఇలా 2 సైడ్స్ కాల్చేసుకోండి, ఆ మసాలా దానికి అంటుకునేటట్టుగా. అవన్నీ చూసారు కదా, అలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. మీరు తినేటప్పుడు ఆ మసాలాతో తింటే బాగుంటుంది. ఇది కొంచెం సేపు కాల్చుకోండి. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే మీకు తవా ఇడ్లీ రెడీ అయిపోతుంది. కొంచెం పుల్లగా, కొంచెం ఆ కారము భలే టేస్టీగా ఉంటుందండి. అది చాలా సింపుల్గా ఉంటుంది, చేసుకోవటం కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. చట్నీతో ట్రై చేయండి, బాగుంటుంది. పల్లీల చట్నీతోని ఆర్ఎల్స్ ఉట్టిగా కూడా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో కారం పొడి వేసాం కదా, బాగుంటుంది రుచిగా. చూసారు కదా, రెడీ అయిపోయింది తవా ఇడ్లీ.
ఇంతే అండి. దీన్ని కాసేపు వేపుకోవడమే. వెనక సైడ్ కాలాలి కొద్దిగా. కాలిన తర్వాత మీరు ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేను ఇంకొక రకం కూడా చేసుకోవచ్చండి. ఇడ్లీతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేను పోస్ట్ చేస్తాను. మన దగ్గర లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ మిగిలినప్పుడు మరీ బోరింగ్గా అలా ఇడ్లీ విత్ చట్నీయే తినకోకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని తినొచ్చు. ఎందుకంటే చాలామంది ఇడ్లీని డెడ్లీ అనుకుంటారు కదా తినడానికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లాగా. సో ఇలాగా డిఫరెంట్గా చేసుకుంటే మీకు కూడా తినడానికి బాగుంటుంది. పిల్లలకు కూడా కొంచెం తినడానికి ఒక ఇది వస్తుందండి. లేకపోతే రోజు ఇడ్లీ పెడుతుంది మా మమ్మీ అనుకుంటారు. చూసారు కదా, నేను ఇక్కడ ఊరికే అట్లా పైనుంచి కొంచెం కారపొడి వేసుకున్నాను అండ్ కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే అండి, తవా ఇడ్లీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అండ్ ఇంకా ఇడ్లీతో నాకు తెలిసి పులిహోర అది చేస్తా అండి నేను. అండ్ ఉప్మా చేస్తాను నేను. అవి కూడా పోస్ట్ చేస్తాను మీకు. Please do subscribe to my channel, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me.